గత 20 రోజులుగా నేను అనౌన్స్ చేస్తూ ఇది వరకు ప్రజల యొక్క నాడి ఏంటని తెలుసుకొని వారి యొక్క సమస్యలు ఏంటని తెలుసుకొని నేను గత 3 రోజుల క్రితం మొదటి దాఖలు విడుదల చేసి నామినేషన్, మరి ఈరోజు రెండవ నామినేషన్ను దాఖను ఆర్డీఓ మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను ముఖ్యంగా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పత్తికొండ నియోజకవర్గంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా పాలిస్తున్నప్పటికీ ఇంతవరకు పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధిని కొద్ది కూడా నోచుకోలేకపోయినారు. ఇలాంటి ఒక సామాన్యుడు అయితే ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని ఒక సామాన్యుడికి మాత్రమే ప్రజా సమస్యలు ఏంటని తెలుస్తాయి. ఎందుకంటే నాయకులు వారి యొక్క డ్యూటీలో వారే సరిపోతారు తప్ప సమస్యలు ఏది ఎక్కడే కానీ చూడరు, సెర్చ్ చేయరు. కానీ నేను జనసేన పార్టీలో ఉన్నప్పుడు నేను అన్ని చోట్ల తిరిగాను. అందరి మధ్య ఉన్నటువంటి సమస్యలను ప్రజా పోరాట యాత్ర అనే భాగంలో నేను తెలుసుకున్నాను, వారి యొక్క సమస్యలు విన్నాను. కాబట్టి వారికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పత్తికొండ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి ముందుకు వచ్చానని చెప్పేసి తెలియజేస్తున్నాను. పత్తికొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు హామీలు ఇస్తున్నారు తప్ప ఇది వరకు ఏ నాయకులు కానీ అగ్ర పార్టీలు కానీ చేసిన ప్రజలకు మేలు చేసిన ఘనత లేదని చెప్పేసి తెలుపుతున్నాను. ఎందుకంటే గతంలో శ్రీదేవమ్మ గారు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ తీసుకొస్తానని చెప్పేసి ప్రజలందరూ మభ్యపరిచి తను ఎమ్మెల్యేగా అయిందే తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి పనులు చేయలేదని చెప్తున్నాను. ఎందుకంటే అంతకుముందు చూసినప్పుడైతే కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీగా ఉండి కూడా కొన్ని సొంత నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేయడంలో తను విఫలమయ్యాడని చెప్పేసి తెలుపుతున్నాను. అలాగే శ్రీదేవమ్మ గారు కూడా ఫెయిల్యూర్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్తా ఉన్నారు. త్రాగునీటి వసతి సక్రమంగా లేదు. అనేక చోట్ల కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్ వాళ్ళు ఓపెన్ చేశారే తప్ప ఎక్కడ కానీ పల్లెటూరులో మినరల్ వాటర్ అందించిన ఘనత వారికి లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళకి లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను విన్నాను ప్రజల సమస్యలను, నేను వారి తరఫున పోరాటం చేసి నన్ను కానీ గెలిపించినట్టయితే పత్తికొండ ప్రజలందరికీ నేను మేలు చేస్తానని చెప్పేసి వారి వద్ద ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే వారి వద్దకు గడపకు వెళ్ళి ప్రతి సమస్యను తెలుసుకొని నేను వారికి కంపల్సరీ వాళ్ళకున్న సమస్యలను తీసివేస్తానని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలుపుతున్నాను. నేను 2024 ఎలక్షన్లో కానీ నెగ్గినట్టయితే నాకు కానీ భారీ మెజారిటీతో ఈ పత్తికొండ కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను ఎన్నుకున్నట్టయితే నేను ఎల్లప్పుడూ వారి కోసమే పనిచేస్తానని చెప్పేసి మీడియా ముఖంన నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ